గుడ్ మార్నింగ్ గాయ్స్. గుడ్ మార్నింగ్. నాకు పెద్ద స్పేస్లో నిద్ర రావు. అక్కడ ఎవరైనా ఉన్నారేమో ఆ ఫీలింగ్ ఉంటుంది నాకు కొంచెం. ఓకే ఓకే. డే 2 గైస్ ఈరోజు. హాయ్ గైస్, హవ్ యూ ఆల్. సో మీకు ఒక విషయం తెలుసా, మామాఅర్త్ రీసెంట్ గా లాంచ్ చేసిన ఒక ప్రోడక్ట్ అందరినీ ఆశ్చర్యపడేలా చేస్తుంది. అదే మామాఅర్త్ హైడ్రేషన్ ఫుల్ కవరేజ్ ఫౌండేషన్. అదే ఇందులో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఇస్తాయి ఇన్స్టెంట్ 3x గ్లో. సో ఫౌండేషన్ రాసే ముందు ప్రైమర్ అప్లై చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫౌండేషన్ ఇచ్చే మ్యాజిక్ చూసే ముందు ప్రైమర్ చేసే వండర్స్ కూడా చూద్దాం. మామాఅర్త్ వారి గ్లో పోర్ బ్లరింగ్ ప్రైమర్ అప్లై చేద్దాం. ఇది పోర్స్ ని బ్లర్ చేయడంతో పాటు ఇది చాలా లైట్ వెయిట్ అండ్ నాన్ గ్రీజీ కూడా. దీనిలో ఉన్న టర్మరిక్ అండ్ వైటమిన్ సి వల్ల స్కిన్ కి వస్తుంది చాలా గ్లో. ఈవెన్ స్కిన్ టోన్ అండ్ డల్నెస్ లాంటి ప్రాబ్లమ్స్ కి మీరు ఇంకా బై బై చెప్పొచ్చు. నేను ఎప్పటి నుంచో రోజంతా ఫుల్ కవరేజ్ ఇచ్చే ఒక ఫౌండేషన్ కోసం చూస్తున్నాను. చాలా ఫౌండేషన్ స్కిన్ ని చాలా డ్రై చేసేవి లేదా అక్కడక్కడ ఫేడ్ అవుట్ అయిపోయేవి. నాకు స్కిన్ గ్లోయింగ్ ఫినిష్ ఇస్తూనే హైడ్రేషన్ ఇచ్చే ఒక ఫౌండేషన్ కావాలనుకుంటున్నాను. అప్పుడే నాకు దొరికింది మామాఅర్త్ వారి హైడ్రా గ్లో ఫుల్ కవరేజ్ ఫౌండేషన్. ఇందులో ఉన్న హైడ్రేటింగ్ ఫార్ములా ఇస్తుంది 12 గంటలు చెరిగిపోని కరిగిపోని ఫుల్ కవరేజ్. ఇందులో టర్మరిక్ ఇంకా వైటమిన్ సి మన స్కిన్ ని బ్రైటన్ చేసి న్యాచురల్ గ్లో ఇస్తున్నాయి. ఇప్పుడు నేను ఎండలో తిరిగితే చెమట వల్ల కానీ వర్షంలో తడిస్తే కానీ పాడవుతుందన్న భయం అస్సలు లేదు. ఎందుకంటే దీంట్లో SPF 35 ప్రొటెక్షన్ ఉంది. అంతేకాకుండా ఇది స్వెట్ రెసిస్టెంట్ అండ్ వాటర్ రెసిస్టెంట్. ఇంకా కెమికల్స్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది ఇండియాలో మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అయిన ఫస్ట్ ఫుల్ కవరేజ్ ఫౌండేషన్. అన్ని స్కిన్ టైప్స్ కి సూట్ అయ్యేలాగా 6 షేడ్స్ లో లాంచ్ చేశారు. ఐవరీ గ్లో, క్రీమీ గ్లో, న్యూడ్ గ్లో, సన్ గ్లో, బేజ్ గ్లో, క్యారమెల్ గ్లో. దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్. సో బై ఇట్ టు ట్రై ఇట్. మామాఅర్త్ వెబ్సైట్ లేదా వాళ్ళ స్టోర్స్ లో మీరు పర్చేస్ చేసినప్పుడు నా కూపన్ కోడ్ సుప్రీత 2024 అని యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. కింద ప్రోడక్ట్ ని టైప్ చేశాను, ప్లీజ్ డో బై ఇట్. ఇంకా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకార్ట్, purple.com అండ్ ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో ప్లీజ్ డో బై ఇట్. మామాఅర్త్ వాళ్ళకి మీరు ఇచ్చే కస్టమర్ ఫీడ్బ్యాక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే వాళ్ళు వాళ్ళ ఆనియన్ షాంపూని ఇంప్రూవ్ చేయగలిగారు. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీకు మెరుగైన క్వాలిటీ ఇవ్వడానికి ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రోడక్ట్స్ ని అప్డేట్ చేస్తూనే ఉంటారు. మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ ని యూజ్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా షేర్ చేయండి. బాయ్. గుడ్ మార్నింగ్ గాయ్స్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టైం 8:30 అవుతుంది. ఇప్పుడే లేచారు, రెడీ అయ్యి పూజ చేసుకుందాం. అయితే నిన్న నైట్ నేను తొందరగా పడుకుందాం అనుకుంటే గుడ్ మార్నింగ్ కిస్సెస్. గుడ్ మార్నింగ్ చిన్ని బాబు. నాకు పెద్ద స్పేస్లో నిద్ర రావు. అక్కడ ఎవరైనా ఉన్నారేమో ఆ ఫీలింగ్ ఉంటుంది నాకు కొంచెం. ఓకే ఓకే. డే 2 గైస్ ఈరోజు. వాడు వచ్చినప్పుడే ప్యాంపర్ చేయాలి, మనకు నచ్చినప్పుడు చేయించుకోవాలి. సో లెట్స్ గెట్ రెడీ. సో ఇదే నా అవుట్ఫిట్ గైస్, సింపుల్. సో బేసిక్లీ నిన్న మార్నింగ్ పూజ అంటే అమ్మవారిని ఇల్లు పెట్టాలి కాబట్టి నిన్న మార్నింగ్ చేసాము. అండ్ యాక్చువల్లీ ఆరాయ నవరాత్రి పూజ నైటే చేస్తారంట ఆఫ్టర్ సన్సెట్. కాకపోతే నాకు ఆ పట్టం పెట్టాను ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి మార్నింగ్ ఇంకా ఈవినింగ్ 2 పూటలు దీపారాజన చేసుకుందాం. ఈవినింగ్ ఇట్లా కొబ్బరికాయ కొట్టి అట్లా పూజ చేసుకుందాము, నైవేద్యం పెట్టి అని అనుకున్నా. సో ఇప్పుడైతే సింపుల్గా నార్మల్ దీపారాజన చేసుకొని అమ్మవారి దగ్గర బెల్లం పాకం చెప్పా కదా, మార్నింగ్ ఈవినింగ్ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే బెల్లం పాకం కంపల్సరీ అని చెప్పారు. నేను ఇప్పుడు సింపుల్గా దీపారాజన చేసుకొని ధూపం వేసుకొని చేసుకుందాం. అండ్ ఈవినింగ్ మీకు కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తాను. సో
బేసికలీ నాకు ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ ఏమో తెలియదు, బట్ ఐ జనరలీ ఐ మీన్ టు ఈ పూజలు అదంతా నేను చేస్తా కానీ ఈసారి నాకు ఎందుకో వారాహి నవరాత్రి నేను చేయగలనా లేదా అనే ఫీలింగ్ ఉంది. బట్ ఒక్కొక్కలా చెప్తున్నారు అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి. సింపుల్గా ఒక్కటే నాకు మా అమ్మ ఒకటే చెప్పింది, నువ్వు మనసు పెట్టి చేయి సరిపోతుంది అని. అండ్ నిన్నెవరో కమెంట్ పెట్టారు, నువ్వు వారాహి నవరాత్రి చేస్తున్నావు కదా, అంత గట్టి కోరిక ఏం కోరుకున్నావు అని. టు బి ఆనెస్ట్ ఏమీ కోరుకోలేదు గైస్. ఒక కోరిక కోసము చేయాలి అని ఏం కాదు, జస్ట్ అట్లా చేయాలనిపించింది, చేద్దామని ఫిక్స్ అయ్యా. సో నా స్కిన్ కేర్ కూడా అయిపోయింది, సింపుల్గా లిప్స్టిక్ పెట్టుకొని బట్ పెట్టుకొని వెళ్ళి పూజ చేసుకొని. 9 days ఇట్లానే గాజులు, మంచిగా బొట్టు, పువ్వులు, పసుపు అలా పెట్టుకుని అనుకుంటున్నాను. అయితే నేను మీరు గుమ్మానికి చూస్తుంటే గుమ్మానికి పూజ చేశాను కదా, సో ఆ పూజ మనం రోజు ఏం చేయవసరం లేదంట. ఆడ్ డేస్ ఉంటాయి కదా, ఫస్ట్ డే, థర్డ్ డే, 5th, 7th and 9th. సో నేను అదే అనుకున్నాను. అండ్ గణపతిని మాత్రం పసుపు గణపతిని పెడతాం కదా, అది మాత్రం రోజు చేద్దాము అని అనుకున్నా. అంటే అవసరం లేదన్నారు, బట్ ఎందుకు మనకు ఆ ఫీలింగ్ ముందు వచ్చేసింది అని. సో అది మాత్రం రోజు చేద్దామని ఫిక్స్ అయ్యా. కొంచెం నేను ఐబ్రోస్ చేయించుకోలేదు, గొరిల్లాలో ఉన్నాను ఐబ్రోస్. ఇలా పుట్టేసారు ఎంత. చేసుకున్నాం గైస్. ఇదేమో సాంబ్రాణి పొగ, ఇదేమో తీసినవన్నీ తర్వాత కాలువలో కలిపడానికి. కౌగితో దీపాలు, గణపతి, అమ్మవారిని, ఇంకా చిన్న సెటప్. సో రోజు మనం ఎక్కడున్నాయి అని వెతుక్కోవాలి. ఇది కొబ్బరికాయ కొట్టక నీళ్ళు పోయడానికి, కొబ్బరికాయ కొట్టడానికి. సో నేను ఇందాక మీతో చెప్పా కదా, దట్ యాక్చువల్లీ సాయంత్రం నైవేద్యం పెట్టుకొని సాయంత్రం పూజ చేద్దాం అనుకున్నాను. సో నేను వచ్చి చూసరికి మా అమ్మ నైవేద్యం కూడా వండేసింది. సో ఇప్పుడు చేసేలా రేపు అందుకే ఇప్పుడు పూజలానే చేస్తున్నాం. బట్ ఈవినింగ్ కూడా సేమ్ ప్రాసెస్, నేను ఓన్లీ దీపారాధన చేద్దాం. దీన్ని ఏమంటారో పేరు నాకు తెలియదు. మష్రూమ్ సోయా అంటావా, మష్రూమ్ మీల్ మేకర్ పులావ్ అంటావా, ఏదో అలా. ఎక్కువ మరీ కారంగా మసాలాగా ఉండదు, అలానే లైట్గా స్మెల్ అదిరిపోయింది. దాంతోపాటు రైతా, ఆలు కుర్మా, ఇలా మేము ఇస్త్రాకుల్లో తినాలి. వీడు డిసిప్లిన్ కి గుడ్ బాయ్ వీడు. సరే బాయ్ గైస్, సీ యు ఇన్ ద ఈవినింగ్. సో
ఇప్పుడు సాయంత్రం మనం తినాలి కదా, మనం మిక్సింగ్కి యాక్చువల్లీ పుల్లని పెరుగుంటే బాగుంటుంది, కానీ మన దగ్గర ఆప్షన్ లేదు. సో అందుకే సో గైస్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. దీన్ని ఒక 3 to 4 hours, యాక్చువల్లీ ఓవర్ నైట్ ఉంచితే ఇంకా బాగా వస్తాయి, బట్ 3 to 4 hours మినిమం పక్కన పెడితే బాగా వస్తుంది. ఇట్లా వేసేటట్టు ఉండాలి. ఓకే, యాక్చువల్లీ పూజ అయిపోయింది గైస్. పూజ బ్లాగ్ తీయడం మర్చిపోయాను, బట్ పొద్దున్న చూసారు కదా. సో ఇంక నేను ఇందాక మైసూర్ బోండానికి పిండి కలుపుకున్నా కదా, దాని తర్వాత పచ్చడి కూడా చేసుకున్నాం. ఇప్పుడే తాలింపు వేసుకున్నాం. ఇప్పుడు మనం మా డిన్నర్ తింటాం అన్నమాట.